నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శివాయ గురవే నమః. ఓం నమః చండికాయ. నమస్తే శరదాది కాశ్మీరపురవాసిని త్వామహం ప్రార్థయే నిత్యం విద్యాదానం చ దేహి మే. శ్రీకృష్ణ శరణం మమ. శ్రీకృష్ణ శరణం మమ. శ్రీకృష్ణ శరణం మమ. మీనాక్షి సుందరేశ్వరాభ్యాం నమో. మహాదేవ మహాదేవ మహాదేవ. ఆ మధురైలో ఉన్నటువంటి మీనాక్షి సుందరేశ్వరులు, అసలు మధురైకి ఆ పేరు ఎలా వచ్చిందో నిన్న చెప్పాను. ఆ ప్రళయంలో మునిగిపోయినటువంటి మధురై యొక్క ఎల్లలు తెలియలేదు. అప్పుడు శివుడు తన చేతిలో ఉన్నటువంటి పాముని పంపించాడు. ఆ పాము తన శరీరాన్ని పెంచింది. ఎంత పెంచిందంటే ఇటు తూర్పు ముఖంగా ఇలా పెట్టుకుని ఇటు దక్షిణ మొత్తం వెళ్ళి ఉత్తరము అలా మొత్తం పెంచి ఈ తోకని తీసుకొచ్చి ఇక్కడ పెట్టింది. అలా దాని పేరు ఆలవాయ్ అయింది. అలము. అలము అంటే విషం. అలము విషము. విషము నోటి యందు గలది. ఆ తోకని తన నోట్లో వరకు పెట్టుకుంది. అది మధురం నాయన అని చెప్పాడు. సంస్కృతంలో కూడా మధురం అంటే విషము అని అర్థం. కాబట్టి ఈ మధుర నగరిలో ఉన్నటువంటి ఆయన్ని చొక్కేశ్వరుడు అంటారు. చొక్క అంటే ఆ సుందరమైనది అని అర్థం. సుందరమునకు ఈశ్వరుడు కాబట్టి సుందరేశ్వరుడు, అదే చొక్కేశ్వరుడు. ఈయనకి ఒక 64 లీలలు చూపించాడండి. ఇది చొక్కేసి చరిత్రలో ఉంటుంది. ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క పెద్ద కథ. అయితే ఇది మొత్తం చెప్పాలంటే మీకు చొక్కేసి చరిత్ర చెప్పాలి, కానీ అది కదలదు కదా. కాబట్టి ఆ లీలలు ఊరికే స్మరించుకుందాం. ఆ లీల ఏమిటో చెప్పుకుందాం. బాగా మొత్తం 64 లీలలు ఇవాళ చెప్పేస్తాను, ఎందుకంటే మళ్ళీ మధ్యలో ఆపడేందుకు. కావాలంటే కొంచెం ఎక్స్ట్రా టైం తీసుకునైనా సరే చెప్పాను. 64 లీలలు ఏమిటంటే చెప్పమ్మా. మా అభినవ వాటి పేరంటే ఈ రాసింది ఎవరండి? కళాశాస్త్ర మధ్య రాసి ధూర్చటి. అభినవ ధూర్చటి అయినటువంటి మా బ్రహ్మానందరం చదువు చూసారా. ఈ అభినవ ధూర్చడి ఎదుర్కొన్నామంటే అసలు ధూర్చడి పేరు మరి చెప్పారు. చదువు మహాదేవ. చతుషష్ఠి గతులు అంటే ఆయన లీలలు 64 లీలలు చూపించాడు ఆయన సుందరేశ్వరుడు. ఏమిటయ్యామంటే వృత్రాసురుని హత్య విభుదేంద్రునకును చిత్రంబుగా బట్టి చెలగిన లీల అంటే వృత్రాసురుణ్ణి ఆ ఇంద్రుడి చేత చంపించిన లీల. దక్షిణ 2. తన మెచ్చి ఐరావతంబు శాపంబు అగణితంబు కర్చి అనిపిన లీల. 2. 3. చతురుడు. ఇవన్నీ నేను ఒక్కొక్కటి చెప్పాలంటే 64 రోజులు పడుతుంది, అందుకని నేను చెప్పట్లేదు. మీకు బాగా ఆతృతగా ఉంది, చూసుకోండి. చొక్కేసి చరిత్ర చదువుకోండి. నెక్స్ట్ 3. చతురుడై ఆ పతాంజలి సన్మునులు స్తుతింప నాట్యంబు చూపిన లీల. అన్న పర్వతముల నా భూతములకు ఎన్నిక భక్తినిచ్చిన లీల. 4. 5. అమృతాన్న కూపంబు లావైఖ నదియు క్రమమొప్ప అతడికి ఆకర్షించిన వైఘా నదిలో అమృతం తీసుకొచ్చాడు. అందుకే వైఘా నదిలో స్నానం చేస్తే అమృతం. మధురాధర మధుర వెళ్ళామంటే వైఖ కనీసం చల్లుకోమని చెప్తారు. వైఖ
ఆ వైఖా నది ఎక్కడ ఉన్నదంటే మధుర నుంచి మీరు అక్కడ సుబ్రహ్మణ్య క్షేత్రం ఒకటి ఉంది. ఆ వెళ్తున్న మధ్యలో దాన్ని దాటి వెళ్తారు, దాటకుండా మీరు వెళ్ళలేరు, వైఖా నది దాటకుండా. తర్వాత ఆరోది జలనిధులేడును జలనిధులేడును రవితో నడుపు రవితో నడుపు వెలయనప్పురికి రావించినటువంటి 7 సముద్రాలని సూర్యుడితో సహా తెప్పించాడు మధురా నగరి. తర్వాత 7 మలయధ్వజుండును మామను అయ్యడకు పిలిపించి అతనికి ప్రేమించుట మలయధ్వజుడు మహాదేవ్. మలయధ్వజుడు అంటే మలయధ్వజుడు అని ఒక పాండ్యరాజు ఉన్నాడు. ఆ పాండ్యరాజు పుత్రికే ఈవిడ మీనాక్షి. ఆ మీనాక్షిని ఈవిడ పెళ్లి చేసుకుని ఆ మలయధ్వజుడు మామ చేశాడు. మలయధ్వజుడు నన్ను అడిగేసేయండి ఎందుకు. 8 సమ్ముదమున భూమి జనులు శోభిల్ల నెమ్మెతో ఉగ్ర పాండిండైన లీల. 9 వెలయు చక్రము చెండు వేలాయుధము నెలమినాయు ఆ ఉగ్రునికి ఇచ్చిన లీల. 10 చాలా మీరిన సప్తజల నిధులడగా వేలాయుధంబు వేలించు లీల. అనిమిషేంద్రుని చక్రమందు వేయించి పెను మేఘములు చెరబెట్టించు లీల. 12 చేరి పాండిని చండాయుధమున మేరువు కొట్టించి మెరసిన లీల. 13 వేద సంవేద్యుడై విశ్వంబులోన వేదంబుల అర్చితులు బలయించు లీల. 14 రతికెక్కి నవరత్న రాసుల తెచ్చి అతి వేట్క శెట్టి అమ్మిన లీల. కామెడీ అమ్మాడు, నవరత్నాలు అమ్మాడు ఈ నవతరంలో. కరమొప్ప 4 మేఘముల రావించి గురుతుగా కూటంబు ఇచ్చిన లీల. 16 సిద్ధమై ఇష్టార్థ సిద్ధులిచ్చును సిద్ధుడై చలగిన లీల. 16 అయిపోయిన ఇప్పటికి. భక్షింప భాషాన భద్రేభమునకు ఇక్షుదండము చేతికిచ్చిన లీల. అలరిన వృద్ధ యవన బాల్య వేషం అలరించి వృషభ వాహనుడైన లీల. ఉడుగక కుడిపాదము. ఈయన మొన్న మేము చూసాం, ఒక ఆవిడ ధారాదేవి. ఆవిడ పొద్దున పూట బాలగాను, మధ్యాహ్నం పూట యవ్వనంగాను, సాయంకాలం ముసలి స్త్రీగాను కనిపిస్తున్నాడు. అలాగే ఈ మధురలో కూడా ఈయన కనిపించాడు. అలాగే 19 ఉడుగక కుడిపాదముని పాండీని గెలవకారణ నటించిన లీల. అవని విప్రుని ఆయుష మెడల వివశుడై ఇందులకు వెరచిన లీల. ధరమాతృగమన పాతక సంగమెల్ల పరువడి నెడలంగా పాపిన లీల. ఏకాంగ వీరుడై ఎల్లరు పొగడ చేకొని యుద్ధము చేసిన లీల. నాగమ్ములొక్కట నగ్నులంపినను వేగ నాగము తెగవేసిన లీల. మునుకొని పశువుగా బుద్ధులంపినను ఘనమైన వృషభాద్రిగా చేయు లీల. 20 పాండ్యరాజేంద్రునకు అర్థి సొరిదిగా ప్రజతోడ చూపిన లీల. కడిగి ఆ రాజుకు గారవం బెసగ ఉడుగక బహుధనంబులొసగిన లీల. వినుతింప శెట్టి వీధులు తిరిగి అనువందగా గాజులమ్మిన లీల. చూడండి, గాజులమ్మేటి
అష్ట మహాసిద్ధుల ఆ మాతృకలకు మహాసిద్ధుల మాతృకలకు ఇష్టమై ఉపదేశమిచ్చిన లీల చలగి కాడ్వెట్టికి సేవలు సంగి తలపుల బసవ ముద్ర పెట్టు లీల అల పాండ్యపతికి ఆహావరంగమున చలివేంద్ర పెట్టి జయమిచ్చు లీల అలరంగ జొన్నాయి అను వారసతికి 20 రసవాదమిచ్చిన లీల పగగొని చూడని బడిగెలో వ్రాసి పొగడొంది తన పురంబున కేగుల 32 అయినా ఇప్పటికి అనువొప్ప వెలముకున అక్షయంబగు కను వనర ధాన్యపు ముడి ఒసిగిన లీల శెట్టికి మాయమై చేరుండి సహను బట్టుగా ధర్మంబు పలికిన లీల వరగుణ పాండ్య భూవరణకు వేట్క ఇరువంద కైలాసమిచ్చిన లీల జ్ఞానులు మెచ్చ సంఘట్టన కాగా భానుని గెలిపించి పాడిన లీల అర అభాషణకు దానార్థమిమ్మనుచు ఎలమిని రూపములిచ్చిన లీల ఇంపుగా బాణుని ఇంతి పాడించి సొంపెక్క గెలిపించి సొబగైన లీల కామించి అంగయ కన్నెమ్మ అచట ప్రేమతో కలవేసి పెండ్లాడు లీల ఈ అంగయ కన్నెమ అంగయ అంటే అందమైన, గయ అంటే కళ్ళు, కన్యమ స్త్రీ, అందమైన కళ్ళు గల స్త్రీ అని తమిళంలో అర్థం. అంగయ్య కన్యమ అంటే మీనాక్షి అని అర్థం. అది అంగయ్య కన్యమ అంటే. ఆవిడతో యుద్ధం చేశాడు. యుద్ధం చేసి ఆవిడ పెళ్లి చేసుకున్నాడు. అది సంగతి. ఆ లీల రాధా దయ పంది పిల్లల తల్లి అయి వచ్చి పంది పిల్లల తల్లి వచ్చి ప్రేమతో సన్నిచ్చి పెంచిన లీల నేటి పక్షులెల్ల మేటి నీవనుచు నేటి రింతకు వరమిచ్చిన లీల పరగ నారాయణ పక్షీంద్రునకు పరువడి కైలాస పదమిచ్చు లీల వలనుగా దిరువాల వరగా తిరువాల వాయునెల్ల వెల్ల తెలియంగా మధురకు అదే చెప్పాను కిందాక అలవాయి. ఈ పాము చుట్టుకుంటుకోలేదు. పాండ్య భూహునకు గాను నిలమించి సలవిత సత్కావ్య సంగంబునకు పలు సంఘ పలక పాలించు లీల మరి ధర్మి అనడి బ్రాహ్మణుని పెండ్లికి వెరవప్ప ముడుపురా నిట్పించు లీల తిరముగా నక్కీరు దేవుని కరుణతో దరిచేర్చి కాచిన లీల కడు వేట్క ద్రావిడ కావ్యంబునకు నెడపగా ఉపదేశమిచ్చిన లీల వివిధ సత్కావ్యులు వినుతింపునప్పుడు తివిరి షణ్ముఖముగా తెలిపిన లీల. ఇప్పటికి 48 అయినాయి. తర్వాత అరయ నెడకొక్క
నెక్కొక్కడలను భట్టునకును భట్టునకు నరుదొంద తోడుగా అరిగిన లీల పూని యాతిరువాద యూర దేవునికి జ్ఞానోపదేశము గావించు లీల ప్రియభక్తి అతనికి మృగధూర్తుకులను బాగుగా చేసిన ఫలమధికముగా వేగంబే కలదిది వేదవాక్యంబు ఇది సత్యమిది నిత్యమిది ముక్తి మార్గమిది సిద్ధమిది శుద్ధమిది చోద్యమనుచు అనువుగా నారద వ్యాస సన్మునులు మును పురాణాంతరంబుల చెప్పిరనుచు ఆ కుంభ సంభవుడు మహారుషులను చేకొని వేర్వేరు శ్రీ చొక్కనాథు చరితంబు మిగుల ఆశ్చర్యంబు కాగా విరచింపతొడగిన వేట్కలింపెసగా ఇన్ని లీలలు చెప్పారండి. ఈయన ఆ లీలలు చూపించారు. కాబట్టి ఇప్పుడు నిన్న మన భజనను తీసుకుంటే ఇలా 64 లీలలను చూపించినటువంటి తిరవాల వాయు ఆ మధురాపుర పట్టణంలో చూపించినటువంటి చొక్కేశ్వరుడు ప్రదేశము, ఆ పార్వతీదేవి, ఆ పర్వత తనూభవ, ఆ పార్వతీదేవికి నివాసస్థలము. ఇక మూడోది ఒకటి నేను మీకు చెప్పలేదు. అదేమిటంటే ఇప్పుడు చెప్తాను. 3వ పాదం చెప్పమ్మా. అతని పట్టపు దేవి అయిన తనుభవనకు నివాసం ప్రధానం. ఇప్పుడు 3వ పాదం చెప్పాలి. అది ద్రవిడ భాషాపీఠతల ఫలకము, అది ద్రవిడ భాషాతల సంఘ ఫలకంబు గల కనకాబ్జ పుష్కరిణికి ఇరువు. ఈ మధురైలో మీనాక్షి మీకు బాగా గుర్తుంటే, మధురైలో చాలా ముఖ్యమైనది పుష్కరిణి. అక్కడ ద్రవిడ భాషా సంఘ ఫలకం. అసలు ఈ ద్రవిడ భాషకి గ్రామర్ రాసినటువంటి వాడు అగస్త్యుడు. దాన్ని సంఘ ఫలకం అంటారు. అంటే ఇది ఇలా ఉండాలి, ఇది ఇలా ఉండాలని ద్రవిడ భాషని ఒక సిస్టమైజ్ దాన్ని చేసినటువంటి వాడు ఈయన. ఎవరు? మన అగస్త్యుడు. ఆ ద్రవిడ భాషా సంఘ ఫలకములన్నీ ఎక్కడున్నాయంటే ఈ మధుర మీనాక్షి ఉన్నటువంటి పుష్కరిణి దగ్గర ఉన్నాయి. మనం ఏమనుకుంటామంటే పుష్కరిణి అంటే కోనేరు, ఒక తవ్వబడిన కోనేరు అని. కానీ దానికి ఒక లెక్క ఉంది. కోనేరు అంటానికి ఒక లెక్క ఉంది. అటువంటి దాన్నే కోనేరు అని పిలవాలి, లేదా మిగతాన్ని కోనేరు అని పిలవకూడదు. ఏమిటంటే ఆ లెక్క తెలుసుకుందాం కనీసం. చెప్పమ్మా. ఇది పుష్కరిణిది పద్యం ఒకటి ఉంది వశిష్ఠాలో. చెప్పమ్మా. చతుర్వింశాగుళో హస్తో, అది చతుర్వింశాగుళో హస్తో ధనుశ్చతురుత్తరః శతధన్వంతరం చైవ తావత్ పుష్కరిణీ మతా ఏతత్ పంచాగుణ ప్రోక్తస్తడాక ఇది నిశ్చయ. 24 అంగుళములు కలిపితే ఒక హస్తము. గుర్తుపెట్టుకోండి, హస్తం అంటే చేయి కాదు. 24 అంగుళాలు కలిపితే ఒక హస్తం. అటువంటి హస్తాలు 4 అయితే ఒక ధనువు. గుర్తుపెట్టుకోండి, ధనుస్సు ఎంత ఉండాలంటే 4 హస్తములు అంత ఉండాలి. 4 హస్తములు అంటే 24 × 4 అంటే 96 అంగుళాలు ఉండాలి. అది ధనువు. అంతే కదండి. 4 20 96 అంగుళాలు అంటే అది ధనుస్సు.
అటువంటి ధనుస్సులు 100 ధనువులు 100 ధనువులైతే ఒక పుష్కరిణి పరిమాణము. ఒక పుష్కరిణి పరిణామం ఎంత ఉండాలంటే 100 ధనువులు అంటే 96 ఇంటూ 100 9600 అంగుళాలు పొడవు వెడల్పు. సామాన్యంగా పుష్కరిణి ఎప్పుడూ కూడా చతురస్రంగానే ఉంటుంది, ఇంకొక షేప్ లో ఉండదు. మీరు కావాలనుకుంటే ఇది చక్కగా మీరు స్వామి పుష్కరిణికి వెళ్ళి కొలుచుకోవచ్చు. మన వెంకటేశ్వర స్వామి దగ్గర కానీ 9600 అంగుళాలు. దానికి ఎలా చెప్పారంటే 24 అంగుళాలు అయితే ఒక హస్తం, అటువంటి హస్తాలు 4 అయితే ఒక ధనువు. అటువంటి ధనువులు ఎన్ని కావాలి? 100 ఒక పుష్కరిణి. 5 పుష్కరుల పరిమాణం. ఇప్పుడు నీకు ఇంకో పెద్ద తీస్తారు 5 పుష్కరులు, దాన్ని తడాగా అంటారు. అంటే అవి పెద్ద పుష్కరులు. కొన్ని చోట్ల చూడండి పుష్కరులు చాలా పెద్దగా ఉంటాయి. 5 పుష్కరులు పెడరు. అది సంగతి. ఇప్పుడు మీరు మధుర దగ్గర ఈ పుష్కరిణి ఉంది, అది చాలా ఫేమస్, అక్కడ చేస్తారు. మీరు చూశారో లేదు మరి, మీరు చూసే ఉంటారు. మధుర 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 మీనాక్షి కంచి కాలో కామాక్షి, మహేష్ బాబు సినిమా, అర్జున్. అందులో ఇక్కడే తీశారని కొందామని అంటారు, లేదు అది ఏదో ఇది పెట్టారంటారు, షూటింగ్ పెట్టారంట. బాగుంటుంది కానీ మధుర మధుర తర మీనాక్షి కంచి పట్టున కామాక్షి. కాబట్టి అక్కడ ఈ పుష్కరిణి చూపిస్తారు. ఆ పుష్కరిణి దగ్గరే ఈ షూటింగ్ తీశారు. కాబట్టి దాన్ని పుష్కరిణి అంటారు. ఆ పుష్కరిణి దగ్గరే ఈ ద్రవిడ సంఘ ఫలకాలు ఉన్నాయి. ఒక మాటలో చెప్పాలి, ఫలకం అంటే శాసనము. ద్రవిడ శాసనాలు అక్కడ ఉన్నాయి. అది ఉన్నటువంటి పట్టణము. 4వ దానికి నిన్న మీకు అర్థం చెప్పాను, అయినా కూడా ఇంకొకసారి చెప్తాను. చెప్పమ్మా. మహాదేవ్. దక్షిణాంబుది అంటే దక్షిణ సముద్రము. మనకి తూర్పు ఉన్నది బంగాళాఖాతం, ఇటు పశ్చిమాన ఉన్నటువంటిది అరేబియా, దక్షిణం ఉన్నది ఇండియన్ ఓషన్, హిందూ మహాసముద్రం. ఆ హిందూ మహాసముద్రంలో కలుస్తున్న తామ్రపర్ణి అనేవాడు. ఆ తామ్రపర్ణికి సవతి అంటే సరైనటువంటిది, సమానమైనటువంటిది అని. సవతి అంటే సరైనటువంటిది. దానికి సవిత అన్నట్టుగా ఉంది వైఘా నది. ఆ వైఘా నది ఒడ్డున ఉంది మధురాపురి మహాదేవ. అటువంటి మధురాపురి. అంతేకాదు, ఇక్కడ ఉన్నటువంటి సుందరేశ్వరుడు ఒకానొకప్పుడు నారాయణుడు ఈయన గురించి తపస్సు చేస్తుంటే ఆయన తామర పువ్వును మాయమైపోతే ఆయన కన్ను తీసి ఆయనకి ఇచ్చాడు. అప్పుడు తిరిగి ఆయనకి సుదర్శనం ఇచ్చి ఆయన కళ్ళించాడు. అలా నారాయణుడి చేత పూజింపబడినటువంటి సుందరేశ్వరుడు. 5వది చెప్పమాది. అదైపోయింది కదా, దక్షిణాంబుది చెప్పాను. 5వ ఇచ్చాడు. నిజ దృగబ్జ నిజ జగత్ ప్రభూజిత నీలకంఠ అంటే తన కళ్ళు అనేటువంటి కమలముల చేత అర్చింపబడినటువంటి ఓ సుందరేశ్వర. అది కూడలు అలగివయ్యవై వైకుంఠ కుంఠితాఖ నిఖిల సంపత్ పరంపరా నిహత కింపచాన తాపము. ఇది చెప్పాలి. ఈ మధురాభిధానం, మధురం అనేటువంటి ఈ మాటలకు అర్థం చెప్తే మొత్తం అది. దీంట్లో ఏం జరిగిందంటే చెప్పమ్మా.
ఆ నీలకంఠ నీలకంఠుడు అయిపోయాడు. కూడలళగియవై కూడలళగివై, కూడలి అంటే మధురానగరపు సుందర మధురా నగరపు సుందరపు నారాయణ చేత స్వామి నారాయణ స్వామి చేత కుంఠిత ప్లస్ అఘ, కుంఠిత ప్లస్ అఖ, అకుంఠిత అంటే ఏంటంటే మొక్కవోవుట మొక్కవోని కాదు, మొక్కవోవుటగా కలది చేయు నశింపచేయబడిన అంటే నశింపజేయబడినటువంటి పాపములు గలది. చూసారా, ఈ మధురా నగరిలో కుంఠిత అంటే పాపములు పోగొట్టేటువంటిది మధురా నగరి. కుంఠిత పాపములు పోగొట్టేటువంటిది నిఖిల సంపత్ పరంపర. అది అంతేకాకుండా ఈ కూడల్లో ఇంకోటి ఉంది, అలాగు అని మన తమిళంలో అలాగంటే అందమైన అందమైనవాడు అని అర్థం. కాబట్టి అక్కడ పోతుంది. అంతేకాకుండా అక్కడ ఈ పాపములను పోగొట్టి నిఖిల సంపత్, అనేక రకమైనటువంటి సంపదల్ని మనకి ఇస్తారు. అన్ని సంపదలను ఇవ్వడం వల్ల ఏం జరుగుతుంది? నిహత, కొట్టబడినటువంటి, పోగొట్టబడినటువంటి ఏమిటది? కింపచాన. కింపచాన అంటే దరిద్రం. కింపచానము అంటే దరిద్రము అని అర్థం. ఆయన ఏం దరిద్రం అంటే తాపం అనే దరిద్రం. తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రిగా. ఈ తాపం అనేటువంటి దరిద్రాన్ని పోగొట్టగలిగినటువంటి వాడు. అలాగే దౌర్భాగ్యతూలవాతూల అని చెప్పినట్లుగా, భాగ్యాబ్ది చంద్రిక అని చెప్పినట్లుగా, భాగ్యం అనేటువంటి అబ్దికి చంద్రిక అని చెప్పినట్లుగా ఈవిడ, ఈ మీనాక్షి గాని సుందరేశ్వరు గాని మన దరిద్రాలు, అక్కడ ఉన్నట్టు నారాయణుడు కూడా మన దరిద్రాలని పోగొడతాడు. మీరు అందుకే ఈ మీనాక్షి మధురపురము చుట్టూనే సుబ్రహ్మణ్య క్షేత్రాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా 2 సుబ్రహ్మణ్య క్షేత్రాలు, ఈ 6 పడగల సుందర క్షేత్రాల్లో ఒకటి మధురాపురకి ఇటు, ఇంకోటి ఇటు ఉంటుంది. ఒకటి మధురానగరకి, ఒకటి కుడివైపున, ఒకటి ఎడం వైపున ఉంటుంది. ఈ పెద్ద డిస్టెన్స్ ఏమి ఉండదు వాటికి. అయితే ఒక 1/2 అవర్ 45 మినిట్స్ జరుగుతుంది, అంతకు మించి చెప్పుకున్నాం. ఇది కాబట్టి పద్యం కొంచెం బ్రేకులతో చెప్పినా మొత్తం చెప్పడం జరిగింది. 64 చెప్తాం. 64 లీలలను చూపించినటువంటి ప్రదేశం ఆయన చొక్కనాథుడు. తర్వాత పార్వతీదేవికి స్థిరమైనటువంటి ప్రదేశం, ద్రవిడ సంఘ పలకములు పుష్కరిణి దగ్గర ఉన్నటువంటి ప్రదేశం. అంతేకాకుండా మన తామ్రపర్ణికి సవిత్య అన్నటువంటి వైఘానది నది ఒడ్డునున్న ప్రదేశం. శ్రీమన్నారాయణుడు తన కంటిని కమలములుగా అర్చించి ఆ సుందరేశ్వరుడు గల ప్రదేశం. అక్కడ ఉన్నటువంటి నారాయణుడు, మీనాక్షి, సుందరేశ్వరుడు, అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క దరిద్రాన్ని పారద్రోలేటువంటి ప్రదేశం. అటువంటి మధుర అని పేరు కలిగినటువంటి పట్టణం అని చెప్పారు. ఇంకోటి ఏం చెప్పాను? కింపచాన అంటే పిసినిగొట్టు అని అర్థం. అసలు నిజానికి కింపచాన అంటే పిసిని కొట్టు అని అర్థం. దరిద్రవాచకములు వేరుగా గలదు. అయితే దరిద్రుడు అని చెప్పడం, పిసినారి అని అర్థం. లోపి, కింపచాన అంటే లోపి. కింపచాన అంటే ఎందుకు ఖర్చు పెట్టాలి అని, ఎందుకు పోగొట్టుకోవాలి అని. అమరంలో ఒక పద్యం ఉంది. అమరంలో చెప్పండి. కదర్యే కృపణ క్షుద్ర క్షుద్ర కింపచాన మితం పచాః నిస్వస్తు దుర్విధో దీనో దరిద్రో దుర్గతో అపి సహా. ఇవి దరిద్రులకు
దరిద్రుడు అనడానికి పర్యాయ పదములు ఇది. పర్యాయ పదము. ప్రతిసారి దరిద్రుడు దరిద్రం అక్కర్లేదు. అది మళ్ళీ ఉమ్. విష్ణువు కన్ను పెట్టింది ఒక పద్యం. చెప్పు. విష్ణువు కన్ను పెట్టింది గోపద్యం. భువిని వేయిటి కొక్క పువ్వు కొదలైన అది భువిని వేయిటికొక్క పువ్వు పువ్వు కొదలైన పొదలైన శివు కన్ను మచ్చి శివు కన్ను మచ్చి పూజించిన విధము పూజించిన విధము అవిరళ భక్త చక్రార్థి చక్రార్థి అయి మరియు భవు కొల్చి చక్రంబు పడసిన విధము. చక్రంబు పడిసిన విధము. అలా శివుడిని గురించి మళ్ళీ తన చక్రాన్ని పొందాడు ఆయన. నారాయణుడు అని. అది మహాదేవ. ఇటువంటి మొదటి పద్యమునకే 2 రోజులు పట్టింది. మరి పడుతుందని ఏం చేస్తుంది? నెమ్మదిగా నేర్చుకుందాం. మరి నతికేరోపాఖ్యానం కదా. అది ఏ నతికేరోపాఖ్యానానికి మనం ఇంత చెప్పామో అది. ఇంకా ఈ పట్టడం వలన కాలేదు. రేపు ఇంకో తేటగిది పద్యం ఉంది. రేపు కూడా సాధ్యమైనంత వరకు చెప్తాను. సాయంకాలం పూట నాకు పని ఉండదు కదండి. అది చెప్తాను. మనం సుందరాకాండలో ప్రవేశించాం. నిన్న 2 లీలలు మనం చూసాం. ఆ సురస మైనాకుడు అని చూసాం. ఇంకోటి సింహిక చూస్తాం. ఆ సింహికను తీసేసి ఈయన త్రికుట పర్వం మీద కాలు పెట్టారు. అది ఏమిటో మనం చూద్దాం. మహాదేవ మహాదేవ మహాదేవ. చౌప निसिचर एक सिंधु निसिचर एक सिंधु महुरहि करि माया नभुके कदा गहहि जीव जंतु जे गगन उड़ाही जल विलोहि तिन्ह कई परिचाही गही चाहा सकसो ना उड़ाई यही विधि सदा गगन चर खाई सोई चला हनुमान कहा कीन्हा दास कपट कपी तुरत ही चीन्हा ताहि मारी मारुत सुत बीरा भारति पार गयऊ मति धीरा तहा जाई देखी वन शोभा मुंजत चंचरीक मधुलोभा नाना तरु फल फूल सुहाई फूल सुहाई मृग बृंद देखी मन भाए शैल विशाला देखी एक आगे तापरदाई चढ़ेऊ भय त्यागे उमाना कचुकपी कई अधिकाई तब प्रताप जो कालही खाई गिरि पर चढ़ी लंका तेहि देखी कहीं ना जाई अति दुर्ग विशेषी अति उतंग जलनिधि शकुपासा कनक कोट कर परम प्रकाश సముద్రంలో ఒక రాక్షసి నివసించుచుండెను. అది ఆ సముద్రంలో ఒక రాక్షసి నివసిస్తుంది. ఆవిడ పేరు సింహిక. అది తన మాయ వలన ఆకాశంలో ఎగురు పక్షులను పట్టుకొనుటకు ఉపాయములను పన్నుచుండెను. అది తన మాయకు దానికి ఉన్నటువంటిది అది నీడని పట్టుకోగలదు. ఆకాశంలో నీడని పట్టుకుని లాగేస్తుంది. ఆకాశంలో తిరుగుచున్న ప్రాణుల నీడను పట్టుకొనుచుండెను. అప్పుడు అవి ముందుకు సాగిపోలేక వాటిని ఆకర్షించి భక్షించుచుండెను. అది వాటిని ఆకర్షించి అది ఏం చేస్తుండే? అది భక్షిస్తుంది. అదే ఉపాయమును హనుమంతునిపై కూడా ప్రయోగించాడు. అదే ఉపాయాన్ని ఆవిడ హనుమంతుడి మీద కూడా ప్రయోగించాడు. అతడు వెంటనే దాని మాయోపాయములను కనిపెట్టెను. మాయోపాయాలను కనిపెట్టి ధీరబుద్ధియు వీరుడును అయినా మారుతి ఆ సింహను హతమార్చి సముద్రమును దాటెను. చాలా సింపుల్ గా చేశారు.
ధీరుడు వీరుడైనటువంటి ఆ హనుమంతుడు దాన్ని ఇది కూడా పెంచింది. ఈయన పెంచాడు, ఇది పెంచింది. ఆ లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళాడు, మొత్తం నరాలన్నీ చీల్చాడు, చీల్చి అని చంపేశాడు. చంపేసి ఆవలి తీరమును చేరి అచటి వనశోభను ఆవలి తోరమును చేరాడు. మధులోభము చే మధుబమును రొద చేయుచుండెను. అది మదలోభంతో మదనములు రోధ చేస్తాడు. నానా విధములైన వృక్షములు ఫలపుష్పములచే విరాజిల్లుచుండెను. అమ్మమ్మతో వెళ్ళండి. పశుపక్షి సమూహములను చూచి ఆయన మనసు మిక్కిలి ప్రసన్నమాయను. అది పశుపక్షి సమూహములను చూసి ఆయన మనసు చాలా ప్రసన్నం. ఎదుటనున్న విశాల పర్వతమును చూచి నిర్భయముగా దానిపైకి ఎత్తాడు. ఎదుట ఉన్న ఒక పర్వతం ఉంది, పర్వతం మీద ఈయన కాలు పెట్టాడు, నిర్భయంగా దాన్ని ఎక్కాడు. శివుడు పలుకుచున్నాడు, శివుడు ఏమన్నాడు? ఇందు హనుమంతుని గొప్పతనం ఏమీ లేదు, ఇది అంతైనా ఆ ప్రభు మహిమయే. ఇది అందులో హనుమంతుడు గొప్పతనం ఏం లేదు, అంత ప్రభు. ఎందుకంటే యథానారవకం బాణం వెళ్ళి కొట్టిందండి, ఆ బాణం మహిమ అది. ఆయన్ని హనుమంతుడిని అలా తీసేయడానికి ఏం లేదు. ఈయన హనుమంతుడు ఎందుకంటే ఆయన హనుమంతుడు కదా, ఆయన గురించి ఆయన తను చెప్పుకోడు కదా. ఆయన కాలుని కూడా కడతీర్చగలడు. ఎవరు? ఆ శ్రీరాముడు. హనుమంతుడు పర్వతముపై నుండి లంకా నగరము చూచెను. ఆ పర్వతం నుంచి హనుమంతుడు లంకా నగరాన్ని చూశాడు. అక్కడ వర్ణనాతీతమైన ఒక దుర్గం ఉండెను. వర్ణనాతీతమైన ఒక దుర్గం, అది ఎత్తైనది, దానికి నలువైపులా సముద్రము ఉండెను. నలువైపులా దానికి సముద్రం ఉంది. దాని బంగారు ప్రాకారములు తమ తేజస్సులను వెదజల్లుచుండెను. మొత్తం బంగారం తాపడం చేయబడింది. ఆ ప్రకాశం మొత్తం అంతా కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. చంద్రు కనక కోట విచిత్ర కనక కోట విచిత్రమణి కనక కోటి కనక కోట విచిత్రమణి కృత సుందరాయతనాఘన చౌహట్ హట్ సుభట్ చౌహట్ హట్ మళ్ళీ చౌహట్ సుభట్ట భీతి చారుపుర బహువిధి బన గజబాజి కచ్చర్ నిఖర పదచర్ रथ बरू तनही को गनई बहुरूपा निसिचर जूत अति भला सेन बरनत नहीं बनई बरनत नहीं बनई वन भाग उपवन वाटिका सरकूप बापी सोहही नरनागसुरा गंधर्व कन्या रूप मुनि मन मोहही कहुमाल देहा विशाल शैल समान अति बल गर्जही नाना अकारण विरही बहुविधि एक नहा तर्जही करे जतन भटा कोटिन्ह विकटतन नगर चहुदिसी रच्चही कहु महिषा मानुष धेनुकरा अजकल निशाचर बच्चही
ఎహిలాగి తులసీదాస यही राही तुलसी ఇన్హకి కథా కచు इन है ही कथा कछु ఏక్ హై కహి एक है कही రఘువీర సరతీరద रघुवीर सरतीर శరీరన్ హి త్యాగి शरीरन ही त्यागी గతి పై హి సహి गति पै ही సహి सही చిత్ర విచిత్రములైన మనుల చేత పొదగబడిన ఆ ప్రాకారముల లోపల అది. అనేక సుందర భవనములు ఉండెను. అది చిత్ర విచిత్రమైనటువంటి మనుల చేత పొదగబడినటువంటి ఆ ప్రాకారంలో అనేకమైన భవనాలు కనిపించాయి. వీధి కూడలులు ఆ వీధి అంగళ్ళు కూడళ్ళు అంగళ్ళు వీధులు సుందర మార్గములతో వీధులు సుందర అలంకరింపబడి ఆ మార్గములతో నగరము ఆ చూడముచ్చటగా నుండెను. నగరము చాలా చూడవచ్చు. ఏనుగులు గుర్రములు రథములు ఏనుగులు పంచరగాడిదలు గుర్రములు పదాతి రథములు దళములు కంచరగము పదాతి దళములు మున్నగు వారితో కూడిన ఆ సైన్యమును మున్నగు వాని ఎవరు మున్నగు వాని కులంతో కలిగిన ఆ సైన్యమని ఎవరు ఎవరు స్తుతించగలరు? కామరూపదారులైన రాక్షస అది గణములు కామరూపధారులైన రాక్షస గణములు వారి బలమైన సైన్యము వారి బలమైన సైన్యం వర్ణింపనలవి కాకున్నవి. వర్ణించడం వనములు తోటలు ఉపవనములు వనములు తోటలు లతాది ఉపవనములు కుంజములు, లతాది కుంజములు తటాకములు తటాకములు, బాగులు సరస్సులు బావులు, చూపులకు సరస్సులు. ఆహ్లాదకరములుగా ఆ ఉన్నవి. చోట్పులకు చూసే వాళ్ళకి చాలా ఆనందం కలిగిస్తుంది. మనుష్య నాగ దేవత మనుష్య నాగ దేవత గంధర్వ గంధర్వ తమ తమ కన్యలు రూప విలాస తమ తమ వైభవములచే రూప విలాస మనుష్యులను వైభవములచే కూడా దోచుకొనుచుండి. తమ రూప విలాస వైభవములతో మునుల మనసులను కూడా మునుల మనస్సులను ఎక్కడ దోచుకొనుచుండి. లాగేస్తాయి. అక్కడక్కడ అన్ని వదిలేసి వెళ్ళేటువంటి వాళ్ళని కూడా అవి లాగేస్తాయి. అక్కడక్కడ వాళ్ళు పర్వతాలు గుర్తుపెట్టుకోండి, రావణుణ్ణి ప్రేమించి కామించి వచ్చినటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళ అందరినీ బలవంతాన్ని నేను తీసుకురాలేదు. అది అక్కడక్కడ పర్వతాకారులైన మల్లులు గర్జించుచుండిరి. అది అక్కడక్కడ పర్వతాకారులైనటువంటి మల్లులు గర్జిస్తున్నారు. వారు పరస్పరం పెక్కురీతులా రెచ్చగొట్టుకొనుచు అది వాళ్ళ కళ్యమునకు కాలు దువ్వుచుండిరి. చూడండి, ఇది రాక్షస స్వభావం. అక్కడక్కడ ఏట్రా అని వచ్చుకుంటారు. మహాకాయులై భయంకరముగా ఉన్న అది ఎక్కువ మంది యోధులు ఆ నగరము యొక్క నలుదిక్కులను జాగరూకతతో రక్షించుచుండిరి. మహాకాయులై నలుదిక్కుల్లో వాళ్ళు జాగరూకులై రక్షిస్తారు. దుష్టులై కొందరు రాక్షసులు దున్నపోతులను మనుషులను ఆవులను గాడిదలను మేకలను భక్షించుచుండిరి. అది దుష్టులైనటువంటి కొంతమంది రాక్షసులు, కొంతమంది అక్కడ రాక్షసులు, దున్నపోతు, గోవులు, మనుషులు, కంచరగాడి వాళ్ళు తినేస్తారు. వీరందరూ శ్రీరామచంద్రుని బాణ సమూహముల నడి తీర్థములలో శరీరములను త్యజించి తప్పక సద్గతులు పొందడి వారే. అది అయితే ఈ శ్రీరామ బాణ తీర్థంలో వీళ్ళు ప్రాణాలని వదిలేసి సద్గతి పొందుతారు. కావున తులసీదాసు వీరిని గూర్చి చాలా సంక్షిప్తంగా తెలిపాడు. ఒక తులసిదాస్ ఎందుకు ఈ గురించి చెప్పట్లే అంటే, ఎలాగో శ్రీరాముడి బాణాల్లో వీళ్ళు తాకి వీళ్ళు పునీతులై సద్గతినే పొందుతారు. పోయి వాళ్ళు ఏవో పూర్వజన్మ దీన్ని బట్టి వాళ్ళు ఏవో చేసుకుంటున్నారు అనుకొని వాళ్ళ గురించి నేను చెప్పను ఎక్కువగా. హనుమంతుడి లంకానగర ప్రవేశం. హనుమంతుడు లంకానగర ప్రవేశం చేస్తుంది. దోహ పుర రకువారే దేకి బహు పుర రకువారే దేకి బహు కవికి మనకీన్ విచార్ మనకీన్ విచార్ అతి లఘు రూపు ధరౌ నిసి అతి లఘ రూపు ధరౌ నిసి నగర కరౌ పైసారా నగౌ కరు పైసారా పైసా. అసంఖ్యాకులైన రక్షక భటులు నగరమును రక్షించుచుండుటను చూచి అది అసంఖ్యాకులైన రాక్షసులు ఈ నగరాన్ని రక్షించారు. మారుతి తన మనసులో ఇట్లు ఆలోచించుచుండెను. తన మనస్సులో నేను మిక్కిలి సూక్ష్మ రూపములు ధరించి రాత్రి యందు నగర ప్రవేశం సూక్ష్మ రూపాన్ని ధరించి రాత్రి యందు నగర ప్రవేశాన్ని చేస్తారు. చౌపాయి. అయితే ఇక్కడ వాల్మీకి రామాయణంలో ఆయన కొంత చాలా ఇంట్రాస్పెక్ట్ చేస్తారు. ఎవరు? హనుమంతుడు. ఇలా చూశాడు దాన్ని నేను దాటొచ్చాను. చూడండి, ఇది సాధన కాండ అని చెప్పాను. నేను దాటాను ఒకటి, రెండు, ఇంత దాన్ని ఎవరు దాటగలరా?
రాముడు ఎలా వస్తాడు? వచ్చినా విడత వెంటనే అదే రాముడికి సాక్ష్యం కానీ అంటే ఏంటి, తను రాముడి కంటే గొప్ప అనే ఒక భావన వచ్చింది. అందుకే సీతమ్మ కనపడదు. సీతమ్మకి ఈయన చూడలేదు, సీతమ్మ ఈయన కనపడింది. గుర్తుపెట్టుకోండి, సీతమ్మకి హనుమంతుడు చూడలేదు, సీతమ్మ ఈయనకి దర్శనం ఇచ్చింది. మీరు ఎక్కడైనా గుడికి వెళ్ళారనుకోండి, మీరు ఆయన చూడరు, ఆయన మీకు దర్శనం ఇస్తారు. ఆయన మీకు దర్శనం ఇవ్వదలుచుకోవాలనుకోండి, మీ దగ్గర ఎంత ఉన్నా సరే ఏదో జరిగిపోతుంది, ఆటంకం వస్తుంది, ఆటంకం వస్తుంది. అది మసక సమాన రూపు కపిధరి, మసక సమాన రూపు కపిధరి. ఇందులో అందులో అంటే మార్జాల రూపంలో ఇచ్చారు. ఇందులో మసక అంటే ఒక దోమ రూపం తీసుకున్నాను. దోమేనమ్మా, మసక సమానమైన రూపం అని చెప్పారు. ఇది రామలక్ష్మణ. కానీ మనకి వాల్మీకి రూపంలో మార్జాల పిల్లెంతగా మారాడని చెప్పారు. కానీ మరీ దోమ అనకాలి. లంకెవి చెలవు సుమిరి నరహరి నామ లంకిని ఏక నిశిచరి, నామ లంకిని ఏక నిశిచరి సో కహ చలసి మోహినిందరి జానహి నహి మరము సటమోరా మరము సటమోరా मोर आहार जहाँ लगी चोरा चोरा मुटिका एक महाकपि हनि रुधिर बमता धरवी धनमणि पुनि संभारी सोलंका जोरी पानी करा विनय सशंका। जब रावण ही ब्रह्मा वरदेहा चलत विरंची कहा मोहि चिन्हा विकल होसी कई कपि के मारे तब जान निश्चर संगारे तात मोर अति पुण्य बहुता देखियो नयन राम कर दूता మశక సమానమైన సూక్ష్మ రూపం దాల్చి, అది మశక సమానమైన అంటే దోమ రూపం సమాన రూపం దాల్చి మానవ అవతారం దాల్చిన విష్ణువుని స్మరించుచు, అది మానవ అవతారం విష్ణువు అయినటువంటి ఆ రాముణ్ణి స్మరిస్తూ హనుమంతుడు లంకని ప్రవేశిస్తూ వాల్మీకి రామాయణంలో ఈయన చూశాడు. హనుమంతుడు ప్రవేశిస్తున్నాడని మొట్టమొదటి ఎడమ కాలు పెట్టాడు. లంకా ద్వారం పైన లంకెణి అనేటువంటి ఒక రాక్షసి నా అనుమతి లేకుండా లోపల ప్రవేశించిన నీవు ఎవరు అని ప్రశ్నించెను. గర్జించింది, ఎవరినో అన్నాడు. మూర్ఖుడా, నా సంగతి నీ వెరుగవా? ప్రపంచంలోని చోరులందరూ నాకు ఆహారం కావాల్సింది అన్నాడు. చోరులందరూ నాకు ఆహారం కావాల్సింది, నా అనుమతి లేకుండా నువ్వు ఎలా ప్రవేశిస్తావు? మహాబలశాలి అయిన ఆంజనేయుడు దానిపైన ఒక ముష్టిఘాతకము అయితే ఇక్కడ వాళ్ళిద్దరికి మధ్య ఒక సంఘర్షణ. వాల్మీకి రామాయణంలో ఒక మంచి వాదం అంటే మాట్లాడు ఏం చెప్పాడు, అమ్మా లంకాపురి చాలా బాగుంటుందని నేను విన్నాను, ఒకసారి నేను చూసి వెళ్ళిపోతాను. వెళ్ళడానికి వెళ్ళారు. అప్పుడు ఈయన ఏం చేశానంటే, మరి స్త్రీ కదా అందుకని నేను ఎడమ చేత్తో పుట్టాడు, ఒకటే అంతే. ఇప్పుడు అక్కడ ఒక మాట అంటుంది, అది యాక్చువల్గా హనుమన్ మంత్రం. ఆ మంత్రంలో ఒక భాగాన్ని యాజ్ ఇట్ ఈజ్ గా పెట్టేశాడు ఆయన. ఎవరు? వాల్మీకి. ఏమిటంటే, ప్రసీదసు మహాబాహో త్రాయస్వ హరిసత్తమ, ప్రసీద నీకు విజయము, సుమహాబాహో త్రాయస్వ నన్ను రక్షించు హరిసత్తమ. ఇది మంత్రంలో ఒక భాగం. దాని పై లైన్ ఏమిటంటే, సంజీవ పర్వతోద్ధార మనోదుఃఖం నివారయ ప్రసీదసు మహాబాహో త్రాయస్వ హరిసత్తమ. సంజీవ పర్వతోద్ధార మనోదుఃఖం నివారయ ప్రసీదస్సు మహాబాహో త్రాయస్వ హరిసత్తమ. అప్పుడు చెప్పింది, నాకు బ్రహ్మ వరం ఇచ్చాడు ఆయన, లేదో శాపం.
ఒక కపి వచ్చి నిన్ను నిర్చిస్తాడు, అప్పుడు నీకు శాప విమోచన. అదే లంకా నగరానికి, లంకా పట్టణ విధ్వంసానికి నాంది కూడా అదే అని చెప్పి యథేచ్ఛగా వెళ్ళిపోవాలి. చెప్పండి. మరలా ఆ రాక్షసి తనను తాను అది సంభాళించుకొని ఈయన లేచి నిలబడి లేచి ఈయన కొట్టాడు, మళ్ళీ అది సంభాళించుకోకూడదు. ఇంత యుద్ధం జరగలేదు అక్కడ, ఒకటి కొట్టాడు, అది పడిపోయింది. వినయంతో చేతులు జోడించి పలికెను. అది వినయంతో చేతులు జోడించి పలికి. బ్రహ్మదేవుడు రావణునకు వరములకు ఇచ్చి అది బ్రహ్మదేవుడు వరములు రావణాసుడు ఇచ్చి వరములు వెళ్ళినప్పుడు ఇస్తూ వెళ్ళాడు. సంకేతంగా నాకు ఒక మాట చెప్పి అది ఉన్నాడు. రావణుడికి వరములు చెల్తున్నా సంకేతంగా నాకు ఒక మాట ఒక చెప్పాడు ఆయన. వానరము నిన్ను ముష్టి ప్రహారములచే అది బాధించినప్పుడు ఒకే ముష్టి ప్రహారంతో నిన్ను బాధిస్తాడు ఒక వానరుడు వచ్చి. రాక్షస సంహార కాలము సమీపించిందని అది ఎరుగు. గుర్తు పెట్టుకో, రాక్షస సంహార కాలం సమీపించిందని నాయన తెలుసుకో. శ్రీరాముని దూతను కన్నులారగాంచుట నా మహద్భాగ్యముగా అది ఆ శ్రీరామదూతని కన్నులారా చూడటం నా మహత్వాక్యం. చాలు. दोहा तात तात वर्ग अपवर्ग सुखा తాత वर्ग వర్గ అపవర్గ సఖా दरया ధరయ तुला एक अंगा తుల ఏక అంగా तुलना ताही తూలన తాహి सकल मिली సకల మిలి जो सुख लवल सतसंग జోకుల్ సుఖలవు సతసంగ. సతసంగ. నాయన స్వర్గ మోక్షముల వలన లభించు సుఖములన్నింటినీ అది త్రాసులో ఒక ప్రక్కన ఉంచినను అది అవి స్వర్గ అన్నిటిలో మోక్షముల క్షణమాత్రము వల్ల లభించేటువంటి సుఖాలన్నిటినీ త్రాసులో ఒక పక్కన ఉంచి ఒక క్షణ మాత్రం ఒక క్షణ మాత్రం సాధు జన సాంగత్య సుఖముతో చాలా సమానము కావు. బాగుంది. ఇటువంటివి మనం గుర్తుపెట్టుకోవాలి రాము. మీకు సాధు జనువులు, వాళ్ళతో నీకు ఒక క్షణం ఎక్కువసేపు కదా, ఆ క్షణములో సాధు జనువులో నీకు సంతోషము, ఆనందము, ఫలము కంటే ఒక కొన్ని సంవత్సరాల పాటు నువ్వు స్వర్గ సుఖాలు, మోక్షాన్ని అనుభవించిన నీకు రాదు. కాబట్టి నీకంటే సాధువు ఎవరుందండి? పరమ సాధు. అది కాకుండా నీ కరస్పర్శ కలిగిందా, కరస్పర్శ పట్టే కదా చాలు. నీ దర్శనమే ముఖ్యం అనుకుంటే నీ స్పర్శ కూడా లభించింది. చాలా సంతోషం ఉంది. తర్వాత प्रभिसी नगर कीजे प्रभिसी नगर कीजे सब काजा कीजे सब काजा हृदय राखी कौशलपुर राजा हृदय राखी कौशलपुर राजा गरल सुधारिपु करही गुरल सुधारिपु करही मिठाई मिठाई गोपर सिंधु अनल सितलाई गरुड़ सुमेरु गरुड़ सुमेरु रेणु समताही राम कृपा करी चितवा जाहि अति लघु रूप धरयु हनुमान पैठा नगर सुमिरि भगवान मंदिर मंदिर प्रतिकरि सोदा देखे जहाँ तहाँ अगणित जोड़ा गयौ दशानन मंदिर अति विचित्र कही जात सोनाही शयन किए देखा कपिते मंदिर महुना दीखि वै देहि पवन एक पुनि देखा सुहावा हरि मंदिर तहा भिन्न बनावा నీవు కోసలాధిపతి అయిన శ్రీరామచంద్రుని నీ మనసులో స్మరించుచు లంకలో ప్రవేశించి నీ కార్యములన్నిటినీ నెరవేర్చుకొనుము. హాయిగా శ్రీరామచంద్రుడు అయోధ్యా నగరాధీశుడు రామచంద్రుని స్మరిస్తూ లంకలో ప్రవేశిస్తున్నాడు. కాకభూషుడి పలుకుచున్నాడు. ఈ కాకభూషుడి ఏం చెప్తున్నాడు అంటే, కాకభూషుడి ఈ కథ ఎవరికి? గరుడికి. అని ఎవరికి చెప్తున్నారు? మైత్రేయుడు యాజ్ఞవల్కుడు అని ఇక్కడ భరద్వాజముని చెప్తారు. ఇవన్నీ అని అసలు అక్కడ శివుడు పార్వతికి చెప్తారు. ఈ గురు పరంపర ఈయన చాలా ఏర్పాటు చేశాడు మొట్టమొదట్లో. శ్రీరామచంద్రుని కృపకు పాత్రుడైన వ్యక్తికి విషము కూడా అమృతమగును. శ్రీరామచంద్రుడు కృపకు పాత్రుడు, విషము కూడా కరెక్ట్ గా ఇదే మాట చెప్తారు.
పవి పుష్పంబగు ఆకూరంబు భూమకు శివ శివాయి సంభాషణ. అలాగే శత్రువు కూడా మిత్రుడైపోతాడు. సముద్రము సముద్రము గోష్పాదమంతో అగ్ని శీతం. ఇదే పద్యాన్ని యాజ్ ఇట్ ఈస్ గా కాళహస్తీశ్వర మహత్యంలో రాశారు. అతనికి మేరు పర్వతము కూడా అది మేరు పర్వతం కూడా సైకతుడు చిన్న రేణులాగా. హనుమంతుడు అతి సూక్ష్మ రూపము దాల్చి రాముని స్మరించుచు రాముని స్మరిస్తూ రాశారు. ప్రతి భవనమునందు సంఖ్యాకులైన యోధులు అసంఖ్యాకులైన యోధులు అతి విచిత్రమైన వర్ణనాతీతమైన రావణుని భవనమున అడిగి రావణాని భవనం. కానీ ఇక్కడ వాల్మీకి రాముడు ఆయన వెతకడంలో చంద్రుడు ఉన్నాడు. ఆ చంద్రుడు ఈయనకి సహాయపడుతున్నట్టుగా ఉంది. గాఢ నిద్రలోనున్న రావణుని అతడు చూచెను. అప్పుడే రావణ మందిరానికి వెళ్ళిపోయాడు. సీతాదేవి జాడ కనపడలేదు. శ్రీహరి మందిరము గల ఒక మహాభవనం వచ్చేది ఏంటంటే అక్కడ ఈ శంఖ చక్ర చిహ్నములు కలిగిన ఒక భవనం కనిపిస్తుంది. అది ఈ రామాయణంలో లేదు. హనుమద్ విభీషణుల సమాగమము, సీతాదేవి దర్శనం. హనుమద్ విభీషణులు కలుసుకున్నట్టు కూడా ఉంది రామచంద్ర. రామాయుధ అంకిత గృహ శోభా భరణి నవ తులసికా బృందతః దేతి హర్షిత పిరాయి. ఆ భవనముపై శ్రీరాముని ధనుర్బాణములు చెక్కబడి ఉన్నాయి. శ్రీరాముని ధనుర్బాణములు చెక్కబడి ఉన్నాయి. వాటి శోభలు వర్ణించడం అతడా నూతనములైన తులసి మొక్కలను చూసి కవివరుడు తులసి వనము. ఆ తులసి వనమును చూసినటువంటి హనుమంతుడు చాలా సంతోషించాడు. ఎన్ని చెప్పాడు? 3 చెప్పాను కదా, కూడా 4. అంటే ఒకటి పెద్దది చెందు పెద్దదండి, ఒకటి చెందు చెప్పాను కదా. ధూపమా గ్రాభయామి అక్కడ పెట్టట్లేదా? ఇక్కడ ఏమీ లేదు, తీసుకురండి. ఇక్కడ ఎవరమ్మా? చిన్నక్క. చిన్నక్క, ఏం విశేషాలు? మొదటి భాగం రెండో భాగం ఎప్పుడో అయిపోయింది. ధూపమా గ్రాభయామి దీప అమ్మ. ధూపమాఘ్రాపయామి. ఎవరు వచ్చారు? దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధాచమన్యం సమర్పయామి. నైవేద్యం నివేదయామి. ఏం పెడుతున్నామా నివేదన? పెట్టమ్మా.
ఓం భూర్భువస్వః సర్వచైతన్యరూపాం తాన్మాద్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం యాన ప్రచోదయాత్ సర్వదంతాజనపదంతమసి షోడశ సహస్ర భార్య అష్టపష్టమహర్షి పరివృత శ్రీకృష్ణ పరమాత్మనే నమో నమః హనుమత్ సీతా లక్ష్మణ భరత రామచంద్ర పరబ్రహ్మణే నమో నమః కాశీ పురాంతర్గత సర్వదేవీ దేవతా శ్రీ కాశీ విశాలక్ష్మీ కాశీ అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర శ్రీ కాశీ భవరోగ హరేశ్వర స్వామినే నమో నమః ఓం ప్రాణాయ స్వాహ ఉపానాయ స్వాహ జ్ఞానాయ స్వాహ ఉదానాయ స్వాహ సమానాయ స్వాహ ఓం బ్రహ్మణే స్వాహ దేవాలయం తాంబూలం సమర్పయామి తాంబూలజలవనానందరం నీరాజన దీపం దర్శయామి నీరాజనానంతరం శుద్ధాచమనీయం నీరాజనం కాశీ భవరోగహరేశ్వరాయ మృత్యుంజయాయ నీలకంఠాయ సంభవే అమృతేశాయ తే నమః అనతక్లేశనాశాయ భవరోగహరాయ చ మృత్యుంజయాయ రుద్రాయ మహాదేవాయ తే నమః మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ సంభవే మృదేశాయ సర్వాయ మహాదేవాయ తే నమః రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సహాయ పదయే ఆనందమంగళ కర్పూర శ్రీరాజ దీపం దర్శయామ నీరాజనాందరో హర నమ పార్వతీపదయే హర హర ఆది గృహస్థ శేఖరుడవైన నిను భవదావనక్షుదా వేదన జే నిజ తపక్కుతుపవేళ కనుంగొనగల్గే బ్రహ్మ విద్యోదన భిక్షనాదు హృదయం వనడి పాత్రమునందు పెట్టవే ఆదరముప్పగ పునరయాచిత వృత్తి సుఖిందు నీశ్వర స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు కాళే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः పుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పవిత్రిణः అధనా సదనాంతో జీవేమ శరదాం జగం అప్పుడెప్పుడో మార్నింగ్ వెళ్ళి ఇప్పుడు పరివారం రక్షంతు సర్వే జనాన్ రక్షంతు కరోనా నివారణ సర్వం శ్రీకృష్ణ శ్రీకృష్ణుడు శ్రీలైన మహాదేవ అయ్యా మహాదేవ మహాదేవ మాస్టరు మహాదేవ 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 శాస్త్రి గారు మహాదేవ 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 గురువు గారు మహాదేవ 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 తల్లి శ్రీలలిత మహాదేవ 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 సార్ మహాదేవ 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 నాయన కేక్యూ మహాదేవ 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 సార్ మహాదేవ 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 మా మాధురి మహాదేవ గురువు గారు మీ పాద పద్మములకు నా శిరస్సు శతకోటి నమస్కారాలు. అమ్మగారి పాద పద్మం మహాదేవ మహాదేవ మహాదేవ. మహాదేవ ఇప్పుడు నువ్వు రావట్లేదా? లేదు గురుగారు.
సరే కానీ అమ్మా ఇప్పుడు మళ్ళీ గురువు గారికి ఎవరికైనా నమస్కారాలే, మనసులో లేదు. ఉంది కూడా ఏం చేయలేదు గురుగారు. అది మనసులో ఉంటే నువ్వు రావాలిగా అమ్మా. మరి రావాలి రండి. అది కాదు గురుగారు, శివుడి మీద దగ్గర ఉంటుంది, ఆ గుడికి పోతే ఒకసారి పరిస్థితి. ఇప్పుడు అవసరమైనప్పుడు నువ్వు నా దగ్గర ఉండాలి తప్పితే అదే మరి అక్కడ నాకు కూతురికి మీటింగ్ ఉందంటే గురువు గారు అంటే నీకు విలువ లేదుగా.